ఆచి చికెన్ మసాలా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఉద్రిక్తంగా మారింది. జాతీయ రహదారిని దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. 44వ జాతీయ రహదారిపై అటు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. తమకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తల రాస్తారోకో సందర్భంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలకు ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మేము చర్చలలో ధర్నా చేయడానికి కారణం ఏంటంటే నిన్న జరిగిన పోలీస్ నిర్బంధన ఆశలపై జరిగిన పోలీస్ నిర్బంధనకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ మేము ఈ ధర్నా చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం కూడా కొన్ని చేస్తామన్నది చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తానని ముందరకు వచ్చింది. చేస్తానని వెయిట్ చేస్తుంటే 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా చేయలేదు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఆశా వర్కర్లకు ఇప్పటి వరకు వేతనం లేదు కాబట్టి ఫిక్స్డ్ వేతనం కింద 18,000 చెల్లించాలి. ఒకవేళ లేని పక్షంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ప్రభుత్వం చెల్లించాలి. అదే విధంగా ఆశా వర్కర్లు చాలా మంది ఈ రోజు చనిపోతా ఉన్నారు. చనిపోవడము అని అంటే డ్యూటీలో ఉన్నాగానే చనిపోతా ఉన్నారు. హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతా ఉన్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు, క్యాన్సర్ ఎఫెక్ట్ అయి చనిపోతున్నారు, టీబీ ఎఫెక్ట్ అయి చనిపోతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకురావాలి. ఇన్సూరెన్స్ పాలసీ గతంలో కరోనా వచ్చి చనిపోయిన ఆశా వర్కర్ కి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా అదే మాకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎక్కడైతే మేము హాస్పిటల్లో డ్యూటీ చేసే దగ్గర చాలా వరకు ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు కాబట్టి ఆ వేధింపులను అరికట్టాలి. అంతేకాకుండా ఆశా వర్కర్లకి చనిపోతే మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ఆ ఇంట్లో